అమెరికాలోనే లాస్ ఏంజల్స్ లో కార్ చిచ్చు అదుపులోకి రాలేదు. కార్ చిచ్చుతో ఇప్పటి వరకు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 10,000 కట్టడాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. కార్ చిచ్చు కారణంగా సుమారు 12,09,000 కోట్లకు పైగా నష్టం జరిగింది. ఇప్పటికే 3,06,000 మంది ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. మంటల్ని అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ ఏమాత్రం కంట్రోల్ కాని పరిస్థితి నెలకొంది. పాలిసైడ్స్ కారు చిచ్చు శాంటా మోనికా నుంచి మాలిబు వరకు ఇటు ఈటాన్ ఫైర్ తూర్పు దిక్కున మొత్తంగా 34,000 ఎకరాలకు పైగా బూడిద చేసి లాస్ ఏంజల్స్ చరిత్రలోనే అత్యంత వినాశకరమైన కారు చిచ్చులుగా నిలిచిపోయాయి. ప్రస్తుతానికి గాలుల వేగం తగ్గడం వల్ల సహాయక చర్యలు ముమ్మరం చేసినప్పటికీ ఆ పరిస్థితి ఎంతోసేపు ఉండదని, మరింత వేగంగా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.